ఈరోజు బాగా టైర్డ్‌గా ఉంది. రేపటి నుండి పక్కాగా బైబిల్ చదువుతానులే. ఇప్పుడైతే నిద్రొచ్చేస్తుంది. అప్పుడే 32 వచ్చేసాయా? బాధ్యతలు పెరిగాయి, టైమే దొరకట్లేదు. రేపు పక్కా ఈ ఒక్క రాత్రికి నిద్రపోనివ్వు. పిల్లలు, పని, టెన్షన్లు, దేవుని మాట వినే ఓపిక ఎక్కడుంది? రేపు కొంచెం ప్రశాంతంగా చదువుకుందాంలే. కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, శరీరం సహకరించట్లేదు. రేపు రేపు అంటూనే జీవితం సగం దాటిపోయింది. ఇప్పుడు చదవాలనున్నా సమయం లేదు. ప్రభువా సెలవిమ్ము అని చెప్పేలోపే ప్రాణం అలసిపోయింది. బాలుడైన సమూయేలులా ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే మనసు మీకుందా? లేక నిద్రకు ఓడిపోతున్నారా? దేవుని మాట వినడానికి ఈ ఒక్క జీవితమే ఉంది. సోమరితనాన్ని వదలండి. ఆ రేపు అనే మాయలో పడకండి.